ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. అష్టాదశ శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ఎంతో ముఖ్యమైనది. మినుల వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరక దిశతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమని శరీర క్రాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులు అంతా ఆ తల్లిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీపం వర్ణల ఆ ఆలయాన్ని పాండ్యరాజులే రూపొందించారు. అంతటి సౌందర్య రాశి కూడా మీనాక్షి అమ్మవారు రాత్రివేళ తామశక్తి రూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింప చేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు పురోహితులను పిలిచి పాండ్యరాజులు యజ్ఞాలు యోగాలు పూజలు జప హోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారిని కవలింపించేది అమ్మవారు. చేసేది ఏమీ లేక నిస్సహాయితగా ఉండిపోయాడు. తమ రాచరపు కర్తవ్యాన్ని రాత్రివేళ నగరంలో మరో చంచలం లేకుండా నగరంలో నిషేధాలు విధులను నిర్వహించారు. సంధ్య సమయానికల్లా ప్రజలు అందరూ తమ తమ పనులు అన్నీ పూర్తి చేసుకుని రాత్రి కాగానే ఎవరి గృహంలో వారి బందీలుగా మారిపోవాల్సిందే. ఆపద వచ్చినా అపాయం వచ్చినా వారి బయటకు వస్తే వీలు లేదు. వచ్చారో ఆ నగర సంచారానికి బయలుదేరారో అమ్మవారి కోపానికి ఆహుతి అయిపోవాల్సిందే. అక్కడ క్షేత్ర పాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరీశ్వరుడు శివుడు అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవిని మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని భావించాడు. అలాంటి సమయంలో ఏ కాలం విచిత్రమైనది, ఏ సమయంలో ఏ ప్రాణికి ఈ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష, ఏ ప్రసాదించాలో ఒకే మహాకాలుడికే ఎరుక. ఏ వంతుకు ఏది వస్తే అది మంచి అయినా చెడు అయినా జయమైనా పరాజయమైనా అనుభవించాల్సిందే. అలాంటి సమయంలో ఆదిశంకరాచార్యులు మధురలో అడుగు పెట్టేసరికి పరిస్థితి ఇలా ఉంటుంది. పాండ్యరాజు ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తమ అంతఃపురంలోకి సేవలు చేస్తాడు. అద్భుతమైన తేజస్సులు వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్తాడు. ఆ మాట విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినట్టుగా కంపించిపోతాడు. వద్దు స్వామి, వద్దు. మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాపమో ఏ ఫలితమో చల్లని తల్లి కరుణాలహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయంలో తామశక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటుంది. అందుచేత అంతఃపురంలో నీ ధ్యానాన్ని భంగం కలగకుండా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు రాత్రికి వేళలో ఆలయంలోకి అడుగు పెట్టద్దు. అసలు అంతఃపురం నుండి బయటికి ఎవ్వరూ వెళ్ళరు. పొరపాటుగా బయటికి వెళ్ళారో వారు మరునాటికి లేనట్టే లెక్క అని పాండ్యరాజు వేడుకుంటాడు. ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును యథావిధిగా శతవిధాలుగా సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థులు భిక్ష చేయించే వరకే ఉండాలి. తర్వాత వారు గృహస్థ ఇంటికి ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాను. జగన్మాతను అయిన మీనాక్షి అమ్మవారిను మనసారా ధ్యానం చేసుకుంటాను తప్ప నాకు సంతృప్తి కలదు. అడ్డు చెప్పవద్దు అని అంటాడు. పాండ్యరాజు ఆశూన్యుడయ్యాడు. దేవి తేజస్సుతో వెలిగిపోతున్న ఆది బ్రహ్మచారిని ఇంకా చూడలేనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందుతాడు. ఆదిశంకరాచార్యులను ఆలయంలోకి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్రే లేదు. ఈ యువ సన్యాసి అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపం తరతరాలు పట్టి పీడిస్తుందేమో అని నిద్రరాక అటు ఇటు సాగిస్తూ ఉంటాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడులు అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవి మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నించుంది. పాదం మంజీరాలు గల్లుమన్నాయి. సుందరేశ్వర వైపు తిరిగి నిరబ్బరంగా నమస్కరించుకుంది.
కన్నారహరి దగదగ మెరుస్తూ ఉండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టు చీర బంగారు జరి అంచులు నేలపై జీరాడుతూ ఆ తల్లికి స్వాగతం చేస్తున్నట్టుగా కోటి వెన్నెలు రాసిపోసి ఉన్న చిరునవ్వుతో అడుగులో అడుగు వేస్తుంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానం సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవడితడు? ఇంత తేజస్తో బాలశివుడులా ఉన్నాడేంటి? తనని చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళు పొంగుతుందేంటి అని అమ్మవారు తనకు తానే ప్రశ్న వేసుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే అంతవరకే. మరుక్షణం ఒక నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. స్వాతిక రూపం పోయి మహంకాళి స్వరూపినిగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కల్లారా చూశారు. తల్లి ఎంత అందహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతున్నట్లుగా ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టాడు. ఆదిశంకరాచార్యులు కవలింపించేందుకు అడుగు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చుటక్కమని ఆగిపోయింది. మీనాక్షి కొలువై ఉన్న క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యులు. అప్పుడు ఆలోచనలో పడింది అమ్మవారు. ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను, నువ్వు ఎవరువు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అడ్డు తొలుగు అనింది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సినదే, కానీ నీ వాకు విని ఆగిపోయాను అని చెప్పింది మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి నిష్టంగా దండ ప్రయాణం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా అంబా శాంభవి చంద్రమౌళివి రంబల అంటూ స్తుతిస్తూ కరిగిపోయిన ఆ తల్లిని ఆ యువయోగిలో నుండి కవిత్వం గంగాజలం నుండి పొంగిపోతుంది. తామస రూపంలో నిండిపోయిన ఆమె హృదయంలో ఒక స్వాదిక తేజస్సు కిరణం తటక్కమని మెరుస్తుంది. ఆహా, తన శక్తి పీఠన స్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ యువకుడు. అవును, ఆదపరాశక్తిగా ఉండే వణికిని తన శ్లోకంలో ఎంత చక్కగా గుర్తు చేశాడు. మరి తనలో తామస రూపం ఏమిటి? తన సృష్టిని తానే కిరాతంగా హింసించే భావన ఏమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆ చంక్రాల నుంచి స్వరంగంలా వచ్చిన సూత్రం ఆమె ఆలోచనలో పడేసింది. తిరుగుతూ, ఏమిటి ఇది? ఇతడు వస్యలాంటి వాకు దేవతలకు మరొక రూపం ఏమి? ఆ కవిత్వం ఏమి? కంఠస్వరణ ఏమి? భక్తితత్వం ఏమి? వర్ణన అండుకుంటుంది ఆ అమ్మవారు. ఎవరివి నాయనా నువ్వు? నా దారికి అడ్డు తొరుగు. ఏమిటి నిన్ను? ఈ సమయంలో నా సంహార కార్యక్రమం చేపట్టాలి. నిన్ను చూసి ఈ సూత్రానికి ముగ్గురాలయ్యాను. క్షణం కాలం ఆగాను అంతే. నువ్వు నాకు ఆహారం కావాల్సిన వాడివే. నీ వాక్కు నన్ను ఆకట్టుకుంది అనింది జగని ఆ మహాతల్లి ఆదిశంకరాచార్యుల వైపు చూస్తూ. అప్పుడు ఆదిశంకరాచార్యులు తాండవంతో అమ్మా శాంభవి చంద్రమౌళివి రంబల అంటూ గంగాజలం సాగిస్తూ ఆ సూత్రం పగడపు దొండ పండు రంగు కలిపిన వెర్రటి రంగుల గుర్తు తెచ్చి ఆమె పెదవులు వెన్నెలలాంటి నవ్వులు వెన్నెల విరిసే ఆ తల్లి పల్ల వరస. ఆ తల్లి నవ్వులో తలుక్కుమని మెరుస్తుంది. నీ సూత్రానికి నీ భక్తికి మెచ్చాను. నీ కవిత్వానికి స్థిరస్థాయి నిలిచేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన ఈ సూత్రాలు, నీ ధ్యానము, నీ పారాయణం చేయగలిగిన వారు శ్రీచక్ర అర్చన ఫలం పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. నీకు వరం ఇచ్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళాలి. నీకు సంహరించకుండా అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరంగా భావించు అనింది ఆ తామశక్తి కలిగి ఉన్న అమ్మవారు. ఆదిశంకరాచార్యులు ఆలస్యం చేయకుండా బాల్యంలో తెలిసి తెలియక వయసులో నేను సన్నిచితంగా తల్లి వేదాలకు భాష్యలు రాయడంలోనే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యం వయసు దాటిపోయింది, యవనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి? కానీ నా హృదయంలో నాకు బాల్యం కోరిక మిగిలిపోయింది. అది గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు బాధిస్తూ ఉంది అని అన్నాడు ఆదిశంకరాచార్యులు. ముల్లోకాలు జనని ముద్దు మనోహరంగా నవ్వింది. ఏ కోరికైనా తీర్చగలిగే సమర్థురాలిని నీ తల్లి నేను ఉండగా నీకు ఏమి కొరత నాయనా? అడుగు. నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను అనింది. ఇంకా ఆమెలో తామసవాసన శక్తి బలం ఆమెలో తగ్గలేదు. పసితత్వం వదలక ఆమె కవిత్వం కలిగి ఆ యువకుడి కోరిక
పక్కును నవ్వింది. సౌందర్యలహరి వాసన శృతి ఆ నవ్వు. ఆమె నాతో పాచకులు ఆడతావా అని పసిపిల్లవాడిలా అడిగాడు ఆదిశంకరాచార్యులు. అప్పుడు ఆడతానే నాయనా, నీ సూత్రంతో, నీ భక్తితో, నీ పట్ల అపార మాత్రతో వాచనతో వెళ్ళి పొంగాను. కానీ ఆటన్నాక పందెం కూడా ఉండాలిగా, అందుకే ఒక నిబంధన పెడతా అంది మీనాక్షి అమ్మవారు. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు ఇవ్వరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చేవి దేవత సూత్రాలు, కవచకాలు, అష్టోత్తర శతమావళి సూత్రాలు. అమ్మా, ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపివేయాలి. నేను ఓడితే మొదటిగా ఆహారం నేనే అవుతాను అన్నాడు శంకరాచార్యులు. అదే సమయంలో పరమేశ్వరుడు నుంచి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి అది ఆదిశంకరాచార్యులో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. పాచికలను సృష్టించింది అమ్మవారు. చిన్నవాడివి కథ నాయన, ఆట మొదలుపెట్టు అనింది. పరమేశ్వరుడితో తప్ప మరెవరితో పాచికలాడిన తల్లివి. సాధారణ మానవుడినో నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది, మహాన్నతమైనది అన్నాడు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడుతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టాడు శంకరాచార్యులు. సృష్టి స్థితి లయను నేను నిర్వహించగలిగున్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళలో, చూపుల్లో ఎరుపుతనం, ఆహం కనిపించాయి. విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు. పరాజయమైన ద్వారా పొందిన అవమానం దైవం ధైర్యం యొక్క పాదాలను పట్టుకోగల చేసేది ఇది మాత్రం విజయమే కదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు భక్తి ప్రతి అక్షరం పారవశంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భాత్ చెందింది. నాయన, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత్వం సూత్రమై, ఆ సూత్రం ప్రతిదీ శృతి సమేతమై, వేదనమై, వేదవాణి అయి అలుకురానిగా అని దీవించింది. ఆట పూర్తి అయ్యే వరకు గర్భగుడిలో ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళింది. తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి అమ్మవారు. ఆ క్షణం ఆమె శాంత స్వరూపినిగా మారి ఈ యోగిని ఓడించకూడదు అని అమ్మలో ఆలోచించింది. ఆదిశంకరాచార్యులు తొలి విజయం ఇదే కదా. సంహారానికి వెళుతున్న అమ్మవారిని వెనక్కు పంపించింది. మళ్ళీ స్వాతిత రూపినిగా మార్చాడు. వరుసగా శ్లోకాలు చెప్తూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారి వరకు సాగుతుంది. అప్పటికే మధుర మీనాక్షి ఆలయంలో కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు. తాను ఓడిపోతే సంహారం ఆపివేయాలంటూ ఆట మీద దృష్టి పెట్టింది మధుర మీనాక్షి అమ్మవారు. కుండలని యోగ శ్లోకాలు, సహస్రనామాల స్తోత్రాలు చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తులు రాక చమకలు, అమ్మవారి సుభద్ర తాతాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరం పందెం నాదే కదా. పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి. నేనే గెలిచాను అనింది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముంది అన్నాడు శంకరాచార్యులు ఆటవైపు ఒకసారి తెరపారి చూడమ్మా. సంఖ్యశాస్త్రపరంగా, అక్షరశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాదే అన్నాడు. నవవర్ణతో కూడిన చీచక్ర రూపం, చీచక్రంలో ఉగ్రబీజం మాయమై నీళ్ళలో తాత్కాలికంగా ఆవహించిన తామశక్తి మాయమైంది. తామస శక్తి నీ దేహమైతే సహస్రనామవలి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు తారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నువ్వు తిరస్కరిస్తావా? నువ్వు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నువ్వే అంతం చేస్తావా? నువ్వే అలా చేస్తే అస్థికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అవుతుంది అని చెప్పి ఆగిపోయాడు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీసిన గడులు, శ్రీచక్రం అన్నీ కానీ తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని కాని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచి పరమశివుడు, దేవి, నీ ఆహ్వాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిరీక్షాబులై బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేది ఎవరు? నీ తామస శక్తిని జయించలేరు.
నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానించడమే అవుతుంది. అందుకని సకల దేవతలను నేను సాక్షిభూతుడిగా ఉండిపోయాను. నీ తామస శక్తిని అదుపు చేయలేకపోయాను. యంత్రాన్ని మంత్రపూతిగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడుగా దిగిరావాలి. ఏ మలీనం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతగా సాక్షాత్తు పొంది మంత్రదుష్టిగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతో జయించాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇంతడు నా అంశతో జన్మించిన అపర బాలుడు శంకరుడు. నిరంబుడుగా సాగిన అతని పర్వహుడి యొక్క ఉద్దేశం అతని హృదయంగా పరమశివుడికి మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. చక్రానికి కాస్త దూరంలో నిలుచున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ శంకరాచార్యులు కనిపించాడు. అప్పుడు పరమేశ్వరుడు శంకరుల చక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రి వేళ తామశక్తిగా మారదు అని పాండ్యరాజుకి అభయం ఇచ్చాడు. అందుకే చక్రాన్ని దర్శించిన స్మరించిన న్యాయబద్ధమైన యోగమైన అర్హతుల వారికి సర్వ కోరికలు నెరవేరుతాయి అని అంటాడు. ఆదిశంకరాచార్యులు సిద్ధించి ప్రాణప్రతిష్ఠ చేసిన చక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి ప్రతిష్టమయమైపోయింది. అందుకే ఆ ప్రాణగణంలో మోగిరిలైన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టు ఉంది అంటారు భక్తులు. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.